ఏదైతే అంతరిక్షంలో భారతదేశపు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి అనుగుణంగానే పావులు కదులుతూ ఉన్నాయి. ఇందులో అంతరిక్షంలో దానికి ఒకదానికొకటి అమర్చాలంటే ముందు ఒక ప్రయోగం చేస్తున్నారు, డాకింగ్. అంటే 2 శాటిలైట్లు ఒకేసారి పైకి వెళ్ళి అవి నిదానంగా క్లబ్ అవటం, ఆ తర్వాతన మళ్ళీ నిదానంగా విడిపోవడం. ఇది గతంలోనే చేశారని ఇంతకుముందే చెప్పుకున్నాం. అందులో సక్సెస్ అయ్యాం మనం. దాంతో భారత్, రష్యా, చైనాలు సరసం చేరామని ఇప్పుడు మరొకసారి ప్రయోగించి చూశారు. రెండోసారి కూడా ఒక్కటైనటువంటి అంశంతో ఇప్పుడు సంతోషపడుతున్నారు. రాజశీలో 2 వ్యోమనౌకలు అనుసంధానం డాకింగ్ చేసే సాంకేతిక మీద భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పట్టు సాధించింది. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను రెండోసారి విజయవంతంగా నిర్వహించింది. సంస్థ ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలను అనుసంధానం చేసినట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. స్పేడెక్స్ ప్రాజెక్టు కింద చేజర్ SDX-01, టార్గెట్ SDX-02 అనే 2 ఉపగ్రహాలు గత ఏడాది డిసెంబర్ 30న ఇస్రో నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే. ఇవి ఏడాది జనవరి 16న తొలిసారి కక్షలో పరస్పరం అనుసంధానం అయ్యాయి. గత నెల 13 తిరిగి వేరయ్యాయి. మళ్ళీ ఆదివారం రాత్రి ఒకటి చేశారు. తొలిసారి డాకింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక ఆచరణాత్మక సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలతో తమ బృందం చిన్నపిల్లలు ఆడుకున్నంత సులువుగా 2వ విడత డాకింగ్ను పూర్తి చేసినట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ బెంగళూరులో ప్రకటించారు. 2 ఉపగ్రహాల మధ్య దూరం 15 మీటర్లుగా ఉన్నప్పటి నుంచి పూర్తి స్వయం ప్రతిపత్తితో ఈ ప్రక్రియ సాగిందని ఇస్రో వర్గాలు వివరించాయి. శాటిలైట్ తమ స్థితిని సొంతంగా సర్దుబాటు చేసుకుంటూ అత్యంత ఖచ్చితత్వంతో పరస్పరం అనుసంధానం అయ్యాయని పేర్కొన్నాయి. వచ్చే 2 వారాల్లో వీటిపై తదుపరి ప్రయోగాలు ఉంటాయి. ఇందులో భాగంగా 2 ఉపగ్రహాల మధ్య విద్యుత్ సరఫరా కూడా జరుగుతుంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత రాజశీలో డాకింగ్ ప్రయోగం నిర్వహించిన 4వ దేశంగా భారత్ గుర్తింపు సాధించింది. చందమామ నుంచి నమూనాలను భూమికి తీసుకురావడానికి ఇస్రో చేపట్టబోయే చంద్రయాన్-4 కక్షలో భారతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం తదితర ప్రాజెక్టులకు డాకింగ్ పరిజ్ఞానంపై పట్టు సాధించడం చాలా ముఖ్యం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.